ఇదో కేసు. జర్నలిస్ట్ ఆకుల శ్రీనివాస్ రెడ్డిపై కేసు. మైనంపల్లి అక్రమాలపై వార్తలు రాసినందుకు కేసు నమోదు. 41 సిఆర్పి కింద పిలిచి విచారణ అనంతరం విడుదల చేసిన పోలీసులు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావుపై సంచలన వార్తలను తన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేసిన జర్నలిస్ట్ ఆకుల శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. గత కొద్ది రోజులుగా శ్రీనివాస్ రెడ్డి కోసం గాలిస్తున్న పోలీసులు ఆయనకు 41 సిఆర్పి సెక్షన్ కింద నోటీసులు పంపారు. శ్రీనివాస్ రెడ్డి పోలీస్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాలను గౌరవించిన ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు మొదటి పోలీస్ స్టేషన్ వెళ్లారు. ఉదయం స్టేషన్ కి వెళ్లిన శ్రీనివాస్ రెడ్డి ఇంకా బయటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మైనంపల్లి హనుమంతరావు దండయాత్ర పేరుతో శ్రీనివాస్ రెడ్డి చేసిన వీడియోపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఆకుల శ్రీనివాస్ రెడ్డిది సిద్దిపేట, ఉద్యమకారుడు. ఆయన శరీరం అంతా ఘాట్లే ఉంటాయి. పేరుకు జర్నలిస్టు కానీ జర్నలిస్టుగా ఉండే ఉద్యమంలో తీవ్రంగా ఫైట్ చేసినోడు. అట్లా పోలీస్ దెబ్బలకు గాయాలై గురై అసలు చనిపోయేదాకా వచ్చింది ఆయన. ఉద్యమ సమయంలో ఈ ఆకుల శ్రీనివాస్ రెడ్డి ఆంధ్ర పాలకుల దాడికి, ఆంధ్ర ప్రభుత్వం ప్రయోగించిన పోలీసుల దాడికి గురై చనిపోయే స్థితి దాకా వచ్చిండు. ఒకసారి ఆయన శరీరం మీద ఉన్న ఘాట్లు గాయాలే ఆయన తెలంగాణ ఉద్యమంలో ఎంత పెద్ద ఫైట్ చేసింది అనే దానికి సాక్ష్యాలుగా గుర్తులుగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఏంది, సిద్దిపేటలో అదేవిధంగా ఈ మైనంపల్లి హనుమంతరావు ఆయన కొడుకు రోహిత్ రావు వీళ్ళిద్దరి దురాక్రమణలు వీళ్ళిద్దరి దుర్మార్గాల గురించి చెప్పడమే పాపమైంది. మొన్న ఈయన ఫస్ట్ జర్నలిస్టుల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, జర్నలిస్టుల గొంతులను ఎంత భయానకంగా అణిచివేస్తుందని ఢిల్లీకి పోయి మొట్టమొదట నిరసన జరిపిన వ్యక్తి ఇదే ఆకుల శ్రీనివాస్ రెడ్డి. ఇక ఇక్కడ కాదు మంట ఢిల్లీలోనే పెట్టాలి రేవంత్ రెడ్డి, కానీ అక్కడికే పోయిండు. శ్రీనివాస్ రెడ్డి పోయిన తర్వాతనే జర్నలిస్ట్ శంకర్ తన టీంని వేసుకొని జర్నలిస్ట్ శంకర్ పోయి అక్కడ రోజు 2 రోజులు ఇదే రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా వీళ్ళు నిరసన తెలిపిండ్రు. తెలంగాణలో ప్రజా పరిపాలన లేదు, గుండారాజు పరిపాలన వచ్చింది, ఇది అడ్డుకోకపోతే మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని శంకరు వాళ్ళ టీం అంతా కూడా పోయి అక్కడ రాహుల్ గాంధీ కోసం రాహుల్ గాంధీని స్వయంగా కలిసి ఓ వినతి పత్రం ఇవ్వాలని చూసిండు. కానీ రాహుల్ గాంధీ తలుపులు తీయలేదు, ఇంట్లోకి రానియలేదు. ఆ క్రమంలో వాళ్ళ ఇంటి ముందటనే నిరసన దీక్ష చేపట్టి అక్కడ మీడియాతోటి మాట్లాడి వాళ్ళు వెళ్ళేసి వచ్చింది. ఇట్లా ఒకటే రోజులో ఇద్దరు, ఒక ఆయన సోషల్ మీడియా సంబంధించిన ఉద్యమకారుడు, ఇంకో ఆయన జర్నలిస్టు, ఇద్దరి మీద కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇది ఉన్నది. ఇక రేపో మాపో నాకు నోటీసులు వస్తాయని ఒక ఆయన ఫోన్ చేసిండు. భువనగిరిలో నా మీద కేసు పెట్టిండ్లాట. ఎవరు? తీన్మారు మల్లయ్య పెట్టించిండు. ఒకే కేసును మేడిపల్లిలో పెట్టించిండు, అక్కడ భువనగిరిలో పెట్టించిండు. ఇక వచ్చే నెల 10వ తారీఖు పెద్దపల్లి కోర్టులో నాకు విచారణ ఉన్నది. ఇప్పుడు 10 కేసులు ఉన్నాయి నా మీద. శ్రీధర్ బాబు 2 కేసులు, సీతక్క 2 కేసులు, మల్లిగాడు 2 కేసులు, ఆ చికోటి ప్రవీణ్ 2 కేసులు, ఇట్లా 10 కేసులు దాకా ఉన్నాయి నా మీద. ఇక వచ్చే నెల అక్టోబర్ 10వ తారీఖు నేను పోవాలి. అక్టోబర్ 10వ తారీఖు అది దసరా హాలిడేస్ వస్తాయి. ఆ రోజు అక్కడికి పోతే మళ్ళీ ఆ రోజు ఈ రోజు ఏం లేదని మళ్ళీ వెనకకు పంపుతారు, వాయిదా ఇస్తారు. ఇది అంత ఉంటుంది. ఇక ఎవడి చేతుల అధికారం ఉంటే వాడు హింస పెడతారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు కొంచెం చిన్న వ్యక్తులు కదా, మమ్మలను ఆర్థికంగా దెబ్బకొట్టాలి. ఇప్పుడు ఇదే ఆకుల శ్రీనివాస్ రెడ్డిని కావచ్చు, నన్ను కావచ్చు, ఆర్థికంగా దెబ్బకొట్టాలి. ఇప్పుడు కొంత దిలీప్ లాంటి వాళ్ళు, కొంత పెద్ద స్థాయి వ్యక్తులు డైరెక్ట్ హరీష్ రావు తోటి, కేటీఆర్ తోటి, కేసీఆర్ తోటి జర్నీ చేసిన వాళ్ళు, వాళ్ళకి పెద్ద స్థాయి ఆర్థిక వ్యవస్థ ఉన్నది, వాళ్ళని ముట్టుకోలేరు, వాళ్ళని భయపెట్టి పంపించాలని చూస్తారు. ఇక మా లాంటి వాళ్ళను ఓ 10 సార్లు తిప్పితే ఈ పైసలు ఎక్కజ్జలు తేవాలి అని వీళ్ళే ఆగిపోతారా అనుకుంటాను. కాబట్టి మీరు ఎంత బెదిరించినా మాకు ప్రజలు ఉన్నారు, మమ్మల్ని ఆదరించేటోళ్ళు ఉన్నారు, మమ్మల్ని నమ్మేటోళ్ళు ఉన్నారు. రూపాయి పావుల వాళ్ళ దగ్గరనే ఆడుకొని పోయి మళ్ళా అటెండ్ అయ్యి మళ్ళా వాళ్ళ కోసమే ఫైట్ చేస్తాం.
మా లక్ష్యం ఒక్కటే, గ్రీన్ తెలంగాణ, డెవలప్ తెలంగాణ. దీనికోసం పనిచేస్తాం.